హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు 23 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, ఇలా బ్లౌజులు కూడా ఇలానే వేసేస్తూ ఉంటాము. ఇలా వేయకూడదండి. బ్లౌజ్ ఉక్సులు ఇలా వాషింగ్ మెషిన్ డ్రమ్ముకు పట్టేసి వాషింగ్ మెషిన్ డ్రమ్ము పాడైపోతుందండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగా బ్లౌజ్ పట్టి ఉక్స్ పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ గట్టిగా ఉన్నటువంటి ఒక థ్రెడ్ లాంటిది కానీ లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా పెట్టేసుకొని వాషింగ్ మెషిన్లో ఈ విధంగా వేసామనుకోండి, వాషింగ్ మెషిన్ పాడవకుండా ఉంటుంది, బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక సెకండ్ టిప్ని తెలుసుకుందాం. స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్టీల్ స్క్రబ్బర్తో మనం గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి. స్టీల్ స్క్రబ్బర్ని ఈ విధంగా మధ్యలో నుంచి ఒక థ్రెడ్ని అయితే ఈ విధంగా తీసుకుని ఇలా బాటిల్ని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా ఈ పార్ట్ని అయితే స్టీల్ స్క్రబ్బర్లో నుంచి ఇలాగా థ్రెడ్ని అయితే తీసుకున్నాం కదండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా బాటిల్ పార్ట్లో నుంచి ఈ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకుని బయటికి ఇలాగ బాటిల్ క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం గిన్నెలు కడగటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఇలా స్టీల్ స్క్రబ్బర్ పెట్టి చేయి పెట్టి కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా గిన్నెలు కడిగినా ఓకే. మనం గిన్నెలు కడిగేసిన తర్వాత లాస్ట్లో ఇలా సింక్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. హార్బిక్ వేసినా మనం చేతులకైతే అది అంటుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా హార్బిక్ వేసినా చక్కగా దీంతో మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మనకి ట్యాప్కి ఇలా తగిలించేసామనుకోండి, వాటర్ మొత్తం కారిపోతాయి. మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టమాటాలను ముందుగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా ఇలాగా ఏదైనా ఒక కాటన్ క్లాత్తో తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. మనం యూజ్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ ప్యాకెట్ని పడేయకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాగా టమాటాలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, టమాటాలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం పడేసి ఆయిల్ కవర్లో టమాటాలను పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 3, ఇలా ఆయిల్ కవర్ని ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ కవర్లో ఎల్లుల్లిపాయలని ఇలా మొత్తం కూడా ఆయిల్ పట్టించేసి ఒక 1 అవర్ పాటు ఎల్లుల్లిపాయలని ఎండలో ఉంచిన తర్వాత ఇలా మనం ఎల్లుల్లిపాయలని తొక్క తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ఆయిల్ కవర్ వేస్ట్ అని పడేసే బదులు ఇలా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా విసుగు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేయచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలకలు కొందరు ఇళ్లలోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. జిల్లేడు కొమ్మని ఒక కొమ్మని తీసుకొచ్చి ఇలా ఎలకలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఎలకలు రాకుండా ఉండాలంటే ఇలా ఈ టిప్ కూడా ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా వాటర్ బాటిల్ని అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి, ఎందుకంటే మన స్టీల్ వాటిల్లో ఇలా వేయకూడదు కదండి హార్బిక్. ఇలా వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసుకుని దానిలో రైస్ అయితే తీసుకున్నానండి. రైస్ పైన ఇలాగా హార్బిక్ వేసేసి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఎలకలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. ఒకవేళ వచ్చినా అవి తిని
చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఐస్కి అడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. మనం ఏదైనా బాక్స్లో పెట్టినా కూడా త్వరగా రాదు కదండి. ఐస్కి అడ్డ కట్టేసి ఆ బాక్స్ కూడా త్వరగా రాదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కొంచెం సాల్ట్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పోసామనుకోండి ఐస్కి అడ్డ కట్టకుండా ఉంటుంది. అలానే మనం ఏదైనా బాక్సెస్ పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తుంది. కరెంటు బిల్లు కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అనుకోకుండా గాయమైనప్పుడు ఒక్కోసారి మనం పసుపు అయితే వేస్తూ ఉంటాం కదండి. పసుపు వేయకుండా ఇలాగైతే కొంచెం పంచదార వేసామనుకో త్వరగా రికవర్ అవుతుంది, పెయిన్ కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఆడవాళ్ళం అయితే స్టిక్కర్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే చెమటలు పట్టేసి స్టిక్కర్ ఊడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. స్టిక్కర్ ప్యాకెట్ని ఒక 5 మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత ఫేస్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఫేస్ పైన ఇలా చక్కగా చాలాసేపటి వరకు అలానే ఉంటుందండి, ఊడిపోకుండా అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ నండి, టిప్ నెంబర్ 9, సేమియాలు మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సేమియాలు డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత మిరియాలు ఒక 4-5 తీసుకొని ఇలా సేమియా డబ్బాలో సేమియాల్లో కలిపేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకుని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 11, ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో సగానికి ఇలాగ పైగా కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇందులో ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి. ఫేస్ పౌడర్ ఏదైనా కూడా మనం ఏది యూజ్ చేసుకున్నా కూడా ఒక స్పూన్ వరకు ఫేస్ పౌడర్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఈ రెండు బాగా మిక్సింగ్ చేసుకొని ఈ వాటర్లో ఇలా కాటన్ క్లాత్ కానీ లేదంటే నాప్కిన్ కానీ ఏదైనా కూడా ఓకేనండి. ఇలాగ నాప్కిన్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా ఈ వాటర్లో ఈ నాప్కిన్ డిప్ చేసేసి మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండి. కర్రీ కానీ అలానే టీ కానీ పాలు కానీ ఒక్కోసారి పొంగిపోతూ ఉంటాయి. గ్యాస్ పొయ్యి కూడా బాగా మనకి అదంతా డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. ఈ విధంగా చక్కగా ఈ నాప్కిన్ పెట్టి మొత్తం కూడా క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకు తెలియని క్రిములు కూడా తొలగిపోతాయండి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల. దీనిలో ఫేస్ పౌడర్ అలానే పసుపు అయితే వేసాం కదండి, పసుపు చాలా బాగా పనిచేస్తుందండి క్రిములకి. ఇలా చక్కగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా ఏ లిక్విడ్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫేస్ పౌడర్ వేయటం వల్ల కూడా చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పచ్చిమిర్చి మనం కట్ చేసేటప్పుడు ఇలాగ చాకుతో ఇలా మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఫింగర్స్ మంట రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక సిజర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అప్పటికప్పుడు చేతులు మంటలు రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చాకుతో కట్టింగ్ చేసే బదులు ఇలా సిజర్తో కట్టింగ్ చేసామనుకోండి, మనకి ఫింగర్స్ కూడా మంట రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం పసుపు అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. దీనిలో కాఫీ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో కొంచెం అయితే దీనిలో శనగపిండి అయితే వేసుకుంటున్నానండి. శనగపిండి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. శనగపిండి ఒక స్పూన్ వేసేసుకొని నిమ్మరసం కానీ లేదంటే పచ్చిపాలు కానీ ఏదైనా ఓకేనండి. నేను ఇక్కడ నిమ్మరసం అయితే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా ఈ 4 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఇది ఒక మిశ్రమం లాగా తయారవుతుంది కదండి. ఇది మన ఫేస్ పైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఒక 1 అవర్ పాటు ఇలా అప్లై చేసేసామనుకోండి ఈ మిశ్రమాన్ని, మన ఫేస్ చక్కగా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ఈ మిశ్రమం మొత్తం కూడా చక్కగా మనకి ఫేస్కు పట్టించేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేస్తూ చక్కగా మనకి క్లీన్ అయిపోతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల ప్యాంట్స్ కానీ పెద్దవాళ్ళ ప్యాంట్స్ కానీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి చక్కగా మడతలు కూడా ఎక్కువగా లాగా అనిపించకుండా ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16,
ఇలా టైల్స్ మీద ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ కానీ ఇంకు మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి. ఇలాగా కొంచెం పర్ఫ్యూమ్ స్ప్రే చేసామనుకోండి, ఇలా కాటన్ క్లాత్తో చక్కగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా శ్రమ పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ సిలిండర్ వేరేది ఫుల్ బండ మారుస్తూ ఉంటాం కదండి. ఇలా మార్చేటప్పుడు ఇలా టైల్స్ మీద బండని తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, గీతలు పడిపోతాయని భయంగా ఉంటుంది కదండి టైల్స్ మీద. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక మ్యాట్ని ఇలా అడిగి పెట్టేసి చక్కగా లాక్కోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒక మ్యాట్ని అయితే ఇలా పెట్టేసుకుని చక్కగా సిలిండర్ని అయితే లాగొచ్చు. ఇలా మనం గ్యాస్ బండ తుప్పు మార్కలు పడకుండా ఉండాలంటే ఓల్డ్ బ్యాంగిల్స్ని 2 ఇలా గ్యాస్ బండ దగ్గర పెట్టేసాం అనుకోండి, కింద ఇలా తుప్పు మార్కలు పడకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 17, టమాటాలు త్వరగా పండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మనం ఒక్కోసారి మార్కెట్ నుంచి టమాటాలు పచ్చివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అంటే మనకు తెలియకుండానే పచ్చివి వచ్చేస్తూ ఉంటాయి. పచ్చివి త్వరగా పండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సాల్ట్లో ఒక నైట్ అంతా పచ్చి టమాటాలని అలా ఉంచేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పండిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. షూస్ పిల్లలవి అప్పటికప్పుడు మనం పాలిష్ చేసుకోకపోతే ఇలా అప్పటికప్పుడు హడావులు లేకుండా, ఇలా చక్కగా ఇబ్బంది లేకుండా, భయపడ అవసరం లేకుండా ఈ విధంగా చక్కగా ఇలా పాలిష్ చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కసారి మనం పాలిష్ చేయటం మర్చిపోయినప్పుడు కొంచెం వ్యాజ్లిన్ కాటన్ క్లాత్కి ఇలా అప్లై చేసేసి ఇలా మొత్తం కూడా షూస్ని మనం పాలిష్ చేసామనుకోండి, సేమ్ మనం ఎలా షూస్ని పాలిష్ చేస్తామో ఆ విధంగానే చక్కగా క్లియర్గా నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 19, బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలంటే పుల్లటి పెరుగు ఒక స్పూన్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి జిగురు లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 20, ఇలా చపాతీ పిండి కలిపేటప్పుడు చపాతీలు పొంగుతూ చక్కగా రావాలి మృదువుగా అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చపాతీ పిండిలో పచ్చిపాలు ఒక స్పూన్ అయితే వేసేసుకొని, ఒక స్పూను ఆయిల్, కొంచెం పంచదార, అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలాగ పిండిని అయితే కలుపుకున్నాం అనుకోండి, చపాతీలు కానీ పూరీలు కానీ పొంగుతూ వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చపాతీ కానీ పూరీ కానీ చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 21, ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలా నెయిల్ పాలిష్ లోపల గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి, అలా గడ్డ కట్టేసిన నెయిల్ పాలిష్ని కూడా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో కొంచెం పర్ఫ్యూమ్ అయితే ఇలా యూజ్ చేసుకొని ఇలా గట్టిగా మనం ఈ నెయిల్ పాలిష్ చేసాన్ని పట్టుకొని ఇలా గట్టిగా రఫ్ చేసి ఊపామనుకోండి, లోపల ఉన్నటువంటి నెయిల్ పాలిష్ గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ చక్కగా లూజ్ అయిపోతుంది. మనం ఇలా చక్కగా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని చాలా ఈజీగా సింపుల్గా ఇలా చక్కగా ఇలా పర్ఫ్యూమ్ కొంచెం అయితే వేసేసుకొని ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఒక్కొక్కసారి వేసుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి, గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా గడ్డ కట్టిన నెయిల్ పాలిష్ని కొంచెం పర్ఫ్యూమ్ అందులో స్ప్రే చేసి తర్వాత నెయిల్ పాలిష్ని వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి నెయిల్ పాలిష్ వేసుకున్నా చక్కగా అంటుతుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.